హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా పంచ్ మాటనే మాట్లాడుతున్నారు. పంచ్కి ప్రపంచమంతా ప్రేమను పంచాలని చూస్తుంది. పంచ్ ఏ జూలో ఉంది, పంచ్ దగ్గరికి వెళ్ళొచ్చా అని కూడా ఆలోచిస్తుంది. జపాన్లోని ఓ జూలో పంచ్ అనే వీడియో బాగా వైరల్ అయింది. ఈ పంచ్ పుట్టిన తర్వాత నుంచి తల్లి ప్రేమ దూరమైంది, తల్లి దూరమైంది. జూ నిర్వాహకులే ఈ పంచ్ ఆలన పాలన కూడా చూసినారు. ఆ తర్వాత కోతుల మధ్యలోనే వదలాలని చెప్పేసి ఆ పంచ్ అనే కోతిని కోతుల మధ్యలో వదిలినా కూడా ఈ పంచ్ ఏ కోతుల దగ్గరికి కలవడానికి ఇష్టపడడం లేదు. అట్ ద సేమ్ టైం వేరే కోతులు కూడా పంచ్ని దూరం పంపించేస్తారు. ఒకవేళ పంచ్కి ఎప్పుడైనా లోన్లీ అనిపించినా వేరే కోతులతో కలుద్దామని వెళ్దాం అనుకున్నప్పుడు కూడా దూరం నెట్టేస్తున్నాయి. సో పంచ్ చాలా లోన్లీగా, ఆ పంచ్కి ప్రేమ వచ్చినా లేదా బాధ అనిపించినా లోన్లీ ఫీలింగ్ అనిపించినా అన్ని దూరం కొడుతున్నాయని చెప్పేసి జూ నిర్వాహకులు ఒక బొమ్మని ఇచ్చినారు. అచ్చం కోతి బొమ్మనిస్తే సేమ్ తన తల్లి అనుకొని తనకు ఏడుపు వచ్చినా ఆనందం అనిపించినా బాధ అనిపించినా సంతోషం వేసినా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పంచ్ ఆ కోతి బొమ్మను పట్టుకొని ఏదైనా కార్నర్కి వెళ్ళిపోవడం లేదా పక్కన వేసుకొని పడుకోవడం, ఆ బొమ్మ చేతులు తనపైన వేసుకోవడం, నిజంగా తన మదరే అనుకొని తన మదర్తో ఉన్నట్టు ఆ పంచ్ ఉంటుంది. నిజంగా ఎవరికైనా సంతోషము, బాధ, దుఃఖం ఇవన్నీ కూడా అనిపిస్తాయి. కానీ మనకు లోన్లీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది మన మదరే. ఎంత బాధ అనిపించినా అమ్మ పక్కన పండుకుంటే అవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. సో పంచ్ని చూసి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. అసలు రీసెంట్గా మనం చూసినాం, పెంగ్విన్ గురించి చాలామంది వీడియోలు చేయడం, పెంగ్విన్ గురించి చాలామంది ఫీల్ అయినారు, బాధపడ్డారు. ఇక ఆ తర్వాత బాగా జోవియల్గా ట్రోల్ చేసినారు, నాకు ఎవరు అవసరం లేదు నేను ఒక్కనే పోతా అనే లాగా వీడియోస్ చేసినారు. కానీ పెంగ్విన్ టైంలో కూడా బాధపడిన వాళ్ళు ఈ పంచ్కి చాలా ఎమోషనల్ అవుతున్నారు. అసలు ఈ పంచ్ని చూసి మనం నేర్చుకోవాలి. భూమి మీదకి ఒక్కోలమే వచ్చినాము, ఒక్కోలమే పోతాము. మనకి మనమే వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ గ్యాంగ్ అనుకుంటాము, నా వాళ్ళు అనుకుంటాము. కానీ ఒక్కోసారి అందరు మనల్ని మోసం చేస్తే ఒక్కలమై చాలా బాధపడుతూ ఉంటాము. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు కూడా మనం దేకకపోయినా ఈ పంచ్లాగా మనము సెల్ఫ్గా మనకి మనమే మనకి మనమే ఉండాలి, మనకు మనమే ఇంకొవరు లేరు, మన సంతోషాన్ని మనలోనే వెతుక్కోవాలి పంచ్లాగా అని చాలామంది ఆ, అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి పంచ్ వీడియో బాగా వైరల్ అయింది, చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా పంచ్ను పెంచుకోవడానికి, పంచ్ని వాళ్ళు దత్తత తీసుకోవడానికి వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ కూడా చాలామంది చేస్తున్నారు. మేము పంచ్ని అడాప్ట్ చేసుకుంటామంటే మేము అడాప్ట్ చేసుకుంటామని. ఇప్పటికే జపాన్ జూకి కొన్ని వేల కోతి బొమ్మలు వెళ్తున్నాయంట, అంటే పంచ్కి గిఫ్ట్గా. అంటే ఒక్క పంచే కాదు, ప్రపంచంలో ఈ పంచ్ ఒక్కతే మనకు కనబడ్డది. కానీ ప్రపంచంలో ఎంతమంది ఇలా తల్లి ప్రేమ లేకుండా ఎన్ని జీవులు ఉన్నాయో వాటి బాధ ఎవరు తీరుస్తారు? సో అన్నిటికీ ఖచ్చితంగా దేవుడే ఉన్నాడు అనుకోవాలి. ఈ పంచ్ ప్రేమ ఏదైతే పంచ్కు దొరకట్లేదో, కానీ కోట్లాది మంది పంచ్కి ప్రేమను పంచడానికి అయితే రెడీగా ఉన్నారు. నిజంగా ఇది ఒక ఒక ఎమోషనల్ వీడియో అనుకోవచ్చు. చాలా వరకు సెర్చ్ కూడా చేస్తున్నారు పంచ్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి. మీరేమనుకుంటున్నారు ఈ పంచ్ విషయంలో? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.